నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి కొత్త హౌస్ ప్లాన్ అనేది ఏ విధంగా ఇస్తాం అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అసలు హౌస్ ప్లానింగ్ అనేది ఎట్లా ఇవ్వాలి, ఏంటింది, మేము డిగ్రీస్ ప్రకారం ఎలా చూస్తాము, ఎట్లా చూస్తే డిగ్రీస్ ప్రకారం వస్తుంది హౌస్ ప్లాన్ అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వాళ్ళు వచ్చేసరికి మనని అప్రోచ్ అయ్యారండి. అప్రోచ్ అయ్యేసి ఒక హౌస్ ప్లాన్ కావాలని చెప్పేసి లోకల్గా ఉండే ఒక సిద్ధాంతి గారి దగ్గర ఒక ప్లాన్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న ప్లాన్ వచ్చేసరికి టోటల్గా వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి 44 ఫీట్లు అండి. ఇది వచ్చేసరికి 30 ఫీట్ అండి. ఇది ఇంటి చుట్టూ దారి. ఇక ఈ విధంగా వాళ్ళు ఇచ్చారు ప్లాన్. ఈ విధంగా ఎట్లా ఇచ్చేసారంటే ఇవ్వండి, ఎంట్రన్స్ ఇచ్చారు, ఎంట్రన్స్ హాల్ ఇచ్చారు, పూజ రూమ్, కిచెను ఈ విధంగా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్ ఇట్లా ఇచ్చారు. బాత్రూమ్ చిల్డ్రన్ బాత్రూమ్స్కి ఎట్లా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్ ఇది ఈ విధంగా బాత్రూమ్ లోనికి ఇచ్చేసారు. ఈ విధంగా ఇచ్చారు. ఓకే, ఇక విండో ఇచ్చారు. ఇవన్నీ ఓకే. కామన్ బాత్రూమ్స్ ఈ విధంగా ఇచ్చారు. ఎంట్రన్స్ అనేది సరే, ఏదైనా సరే వాళ్ళు ఇచ్చారు. ఎవరైతే ఉన్నారో ఈ ఇంటి ఓనర్కి మన సంప్రదించారండి. మన సంప్రదించినప్పుడు మనం ఏ విధంగా ప్లాన్ ఇచ్చేసామంటే ఒకసారి చూడండి. ఆ ప్లాన్ని మనం ఏ విధంగా ఇచ్చేసామంటే ఈ విధంగా ఎంట్రన్స్ అండి. ఈ విధంగా ఎంట్రన్స్ ఇచ్చాము మనం. ఈ విధంగా ఎంట్రన్స్ ఇచ్చేసిన తర్వాత మెట్లు ఇక్కడ ఇచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఇచ్చాము. ఈ మెయిన్ ఎంట్రన్స్ తర్వాత ఇక్కడ పూజా రూము, ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ అడిగారు, ఓపెన్ కిచెన్ ఇచ్చేసాము. ఇది వచ్చి ఉత్తరం ద్వారం ఇచ్చాము, దక్షిణం కూడా ద్వారం ఇచ్చేసామండి. ఇక్కడ బ్రహ్మస్థానం, మెయిన్ బ్రహ్మస్థానము, ఇది బ్రహ్మస్థానం. ఇది ఇక్కడ మన స్పెషల్ ఏంటంటే బ్రహ్మస్థానంలో అనేది గోడ కానీ పిల్లర్ కానీ రాకూడదు. నేను చాలా వీడియోలో చెబుతాను. ఎప్పుడైతే బ్రహ్మస్థానంలో గోడ కానీ పిల్లర్ కానీ వచ్చింది అంటే ఆ ఇంట్లో వాళ్ళ పని అయిపోయినట్టేను. అది ఫైనాన్స్కి కానీ హెల్త్కి కానీ రిలేషన్షిప్ కానీ ఏదైనా సరే. అందుకని చెప్పి బ్రహ్మస్థానంలో మనం గ్యాప్ ఇచ్చేసాము. గ్యాప్ ఇచ్చేసి ఎంట్రన్స్ అనేది కూడా ఈ విధంగా ఇచ్చేసుకున్నాము. ఇక్కడ చూడండి, బాత్రూమ్స్ అనేది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూము ఈ విధంగా ఇచ్చాము. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్లాన్లో మార్చుకున్నారు. ఈ విధంగా కాదు, ఇంట్లో ఏమున్నారు ఈ విధంగా తీసేసి మళ్ళీ ఇంట్లో సరి చేసాము. ఈ విధంగా బాత్రూమ్స్ ఈ విధంగా ఇచ్చాము. ఇది ఒక ప్లాన్ అండి. ఇక ప్లాన్ తర్వాత ఇక ఫైనల్గా ప్లాన్ అనేది ఈ విధంగా ఇచ్చాము వాళ్ళకి. చూడండి, ఈ ఫైనల్ ప్లాన్ అనేది వాళ్ళకి ఇచ్చింది. మనం సైట్కి పోయేసి వాళ్ళ దగ్గర ప్లాన్ తీసుకున్నాము. ఈ విధంగా చుట్టూ కొలత తీసుకున్నాం. అంటే 43.6 అండి. ఈ పొడుగు వచ్చేసరికి ఇది వచ్చేసరికి 30.6 ఈ వెడల్పు ఉంది. ఇక్కడ చూడండి, ఇక పిల్లర్స్ ఈ విధంగా పిల్లర్స్ ఇచ్చేసి పిల్లర్ టు పిల్లర్ డిస్టెన్స్ కానీ ఏంటి రూమ్లు కానీ మొత్తం ఈ విధంగా మార్కింగ్ చేస్తాం మనము. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఇస్తాము. ఇక ఈ ప్లాన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది మనం ఇచ్చిన ప్లాన్, లేటెస్ట్ ప్లాన్ అండి. ఇది మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ వచ్చేసరికి ఈ విధంగా ఇస్తాము. మెయిన్ రోడ్డు నుంచి గేట్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఇంట్లో పోయి ఎంట్రన్స్. ఇవన్నీ మెట్లు ఈ ఎంట్రన్స్ ఇచ్చాము. ఎంట్రన్స్ చేసిన తర్వాత లివింగ్ రూమ్ అంటే హాల్ లాగా ఎట్లా వస్తుంది. హాల్ లాగా వచ్చేసిన తర్వాత వచ్చేసరికి ఉత్తరం వాకిలి పెట్టాము, దక్షిణం కూడా ఒక వాకిలి ఇచ్చాము. ఓపెన్ కిచెన్ అన్నాము. కిచెన్ యొక్క సైజు చూడండి, సైజులు కూడా మెన్షన్ చేసి ఇచ్చేసాము. పూజా రూమ్ ఎంత తీసుకోవాలనేది. ఆ తర్వాత వచ్చేసరికి ఈ విధంగా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చేసాము. ఈ విత్ కొలతలు సహా ఇచ్చేసి ఇక్కడ వాళ్ళు అడిగారండి. ఆ కొలత ప్రకారం వాళ్ళు ఈ బాత్రూమ్ అనేది బయట కాదు, మాకు లోన్ రావాలని చెప్పేశారు. ఈ బాత్రూమ్ అనేది లోన్ ఇచ్చేసాము. ఇప్పుడు చూడండి, ఈ విధంగా లోన్ ఇవ్వడం వల్ల కూడా ఇక్కడ బ్రహ్మస్థానం వచ్చింది. మీకు బ్రహ్మస్థానం అనేది ఇక్కడ వచ్చింది. బ్రహ్మస్థానం కూడా డిస్టర్బెన్స్ చేయకుండా, మనం గోడ రాకుండా పిల్లర్ రాకుండా ఇక్కడ తీసుకున్నామండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. బ్రహ్మస్థానంలో అసలు ఏమి రాకుండా చూసాము. టాయిలెట్ అనేది ఏడొచ్చింది. దీనికి ఎంట్రన్స్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఇచ్చాము. చిల్డ్రన్ బెడ్రూమ్లో టాయిలెట్ ఏడొస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసింది. ఇది ఒక డోర్ ఇచ్చేసాము. డోర్లన్నీ ఉచ్చ స్థానంలోకి వచ్చేసింది. సెప్టిక్ ట్యాంక్ అనేది ఈ విధంగా ఇచ్చాము. 3 ఫీట్లు అనేది ఇక్కడ నుంచి పూర్తి వాయువు లేకుండా వాయువు నుంచేసి 12 అడుగులు తీసుకొని ఇక్కడ ఇచ్చుకోమన్నాము. ఈ విధంగా ఇచ్చింది. గ్రిడ్లో చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అసలు ఇదండి యాక్చువల్గా ప్లాన్ వచ్చేసరికి ఇదిగోండి. ఇది ఈ ఇల్లు అనేది 17 డిగ్రీలు తిరిగి ఉంది. ఈ ఇల్లు ఇక్కడ తీసుకున్నాము. డిగ్రీస్ ప్రకారం చూసుకుంటే ఈ ఇల్లు 17 డిగ్రీలు తిరిగి ఉంది. ఈ ఇల్లు దాని ప్రకారం చూసుకుంటే ఇది హౌస్, మనం ఇచ్చిన హౌస్. ఇది హౌస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చింది. మెయిన్ నుంచి హాల్లోకి వచ్చాము. హాల్లోకి వచ్చి ఇది పూజా రూము, ఇది కిచెను. ఈ విధంగా ఉత్తర దక్షిణ ద్వారాలు ఇచ్చాము. ఇక్కడ నాభిస్థానం అనేది ఏడొచ్చేసింది, అంటే బ్రహ్మస్థానం వచ్చింది. బ్రహ్మస్థానం డిస్టర్బెన్స్ చేయకుండా మనం మిడిల్గానే కట్ చేసి ఈ విధంగా రూమ్ సైజ్ మార్చేసి ఇదొక టాయిలెట్, సెపరేట్ ట్యాంక్ ఇచ్చాము.
ఈ ప్లాన్ ప్రకారం మనం ఇక్కడ ఫైనల్ మనం ఇచ్చేది ఏంటంటే మన స్పెషల్ ఏందయ్యా అంటే ఇదిగోండి, ఇక్కడ అదే ప్లాన్ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, నేను చాలాసార్లు మొత్తుకుంటాను. ఇది వచ్చేసరికి ఇన్నర్ గిడ్ అండి, అంటే ఇంటి లోపల వచ్చిన దాన్ని బట్టి చూస్తాను నేను. ఈ విధంగా చక్రం వేసినప్పుడు వచ్చేసరికి ఇది చూడండి E3 E4లో వచ్చిందండి. E3 E4లో వచ్చినప్పుడు ఎంట్రన్స్ అనేది చాలా మంచి ఎంట్రన్స్ అండి. ఇవి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. అది బిజినెస్కి కానీ, లేదంటే వ్యాపారానికి కానీ, లేదంటే ఇంట్లో ధనానికి కానీ అన్ని విధాలుగా మంచి చేస్తుంది. E3 E4 అనేది చాలా మంచి ఎంట్రన్స్. ఇది ఏం చేసినా కానీ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎంట్రన్స్ అనేది E3లో ఇచ్చాము, మెయిన్ ఎంట్రన్స్ అనేది. ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ సౌత్లో వచ్చేసరికి ఈ S4లో వచ్చాము. S4 కూడా చాలా అద్భుతమైన ఎంట్రన్స్, చాలా మంచి ఎంట్రన్స్ అండి ఇది. ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి, నాభిస్థానం అనేది, బ్రహ్మస్థానం అనేది ఇక్కడ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ పిల్లర్ కూడా పడకుండా ఈ జాగ్రత్త తీసుకున్నాం మనము. ఇక ఫైనల్గా చూసేది ఏంటంటే టాయిలెట్స్ అండి. మెయిన్ చూడాల్సిన టాయిలెట్స్. ఎవరైనా సరే మాస్టర్ బెడ్రూమ్ కానీ, చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ టాయిలెట్స్ కనుక ఇచ్చేటప్పుడు అది ఏ జోన్లో వస్తుందని చూడాలి, మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఈ టాయిలెట్ అనేది SSWలో వచ్చిందండి, అంటే వేస్టేజ్ జోన్లో వచ్చేసింది. ఈ వేస్టేజ్ జోన్లో ఈ టాయిలెట్ అనేది 100% ఉండొచ్చు. కాబట్టి 80%లో ఇక్కడ టాయిలెట్ అనేది ఇవ్వచ్చు. కాబట్టి ఈ టాయిలెట్ అనేది ఇక్కడ డిగ్రీస్ ప్రకారం చూసి ఆ ఇల్లు 17 డిగ్రీలు తిరిగినా కానీ దాని ప్రకారమే ఇక్కడ టాయిలెట్ ఇచ్చాము. ఇంకో రెండో టాయిలెట్ కూడా చూడండి, రెండో టాయిలెట్ కూడా డిప్రెషన్ జోన్లో ఇచ్చాము, WNWలో ఇచ్చాము, డిప్రెషన్ జోన్లో ఇచ్చాము. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే వాస్తు ప్రకారం చూసినప్పుడు ఈ విధంగా టాయిలెట్స్ అనేది మాస్టర్ బెడ్రూమ్కి ఈ విధంగా ఇచ్చుకోవాలి, చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇట్లా ఇచ్చుకోవాలి. ఈ జోన్స్ ప్రకారం కనుక ఇచ్చుకుంటే 100% బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. కాబట్టి మేము చేసేది మెయిన్ ఈ ఎంట్రన్స్ చూసుకోవాలి. ఆ తర్వాత కిచెన్ చూడండి, కిచెన్లో కూడా ఖచ్చితంగా సౌత్ ఈస్ట్లో పడింది, పొయ్యి కూడా సౌత్ ఈస్ట్లో పడింది, 135 డిగ్రీస్ పడింది. అద్భుతం అండి. ఈ కిచెన్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి మంచి ధనాన్ని ఇచ్చిద్ది, ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ సమస్యలు ఏమి రానియకుండా చూసిద్ది. వీళ్ళకి వచ్చే లిక్విడ్ క్యాష్ ఎప్పుడూ ఫ్లో అవుతూనే ఉంటుంది. అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే సౌత్ ఈస్ట్లో పొయ్యి పడిందో వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. లిక్విడ్ క్యాష్ బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి హెల్త్ రాదు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్ లాంటివి ఆడవాళ్ళకి 80% రావు. అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే ఇక్కడ కనుక కిచెన్ పడితే అది చెప్పేది నేను. ఇక ఈ విధంగా చూసుకున్నాం కదండి. ఇది ఇన్నర్ గ్రిడ్ అండి. ఇది ఇన్నర్ గ్రిడ్లో వచ్చేసి ఈ విధంగా హాల్ వచ్చింది, పూజా గది ఇచ్చాము, కిచెన్ ఎడ్ వచ్చింది. ఇక ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ ఈ విధంగా ఇచ్చుకున్నాం కదా. దీనికి అవుటర్ గ్రిడ్ అని ఇస్తామండి. అవుటర్ గ్రిడ్ అంటే మన ఇంట్లో కాకుండా కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్య చూసే గ్రిడ్ని అవుటర్ గ్రిడ్ అంటాము. ఈ అవుటర్ గ్రిడ్లో కూడా ఎందుకు చూస్తామంటే ఇక్కడ బోర్ పాయింట్ కానీ, సెప్టీ ట్యాంక్ కానీ ఇలాంటి దానికోసం చూస్తాం మనం. ఇక్కడ సెప్టీ ట్యాంక్ కూడా వీళ్ళకి వచ్చేసి నార్త్లో పడకుండా ఇచ్చామండి. నార్త్లో పడకుండా కూడా ఈ గ్రిడ్ ప్రకారం ఇచ్చాము. కాబట్టి ఈ గ్రిడ్ అనేది ఎందుకు ఉపయోగపడింది, నార్త్లో పడకుండా, నార్త్కి టచ్ కాకుండా ఇచ్చేసాము. అందువల్ల సెప్టీ ట్యాంక్ వల్ల కూడా వీళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఫ్యూచర్లో కూడా ఆ విధంగానే ఇచ్చుకోవచ్చు. ఈ సెప్టీ ట్యాంక్ కానీ, లేదా బోర్ పాయింట్ కానీ, లేదంటే ఇక్కడ సెప్టీ ట్యాంక్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు అవుటర్ గ్రిడ్ ప్రకారం చూసుకుంటాము. ఇది అవుటర్ గ్రిడ్ అని, ఇన్నర్ గ్రిడ్ అని రెండు వేస్తాము. ఈ రెండు విధాలుగా చూసినప్పుడే మనం ఆ ఇంటికి వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఏదైనా ప్లాన్ ఇవ్వగలుగుతాము. ఎవరికైనా కొత్త ప్లాన్ కావాలన్నా కానీ, లేదంటే హౌస్ రీమోడలింగ్ కానీ, లేదంటే ఇంకా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ పిల్లలు పుట్టక ఉండా కానీ, ఆడవారికి గర్భసంచికి సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే అబార్షన్ అవ్వటం కానీ, పిల్లలు పుట్టకుండా అబార్షన్ అవ్వటం కానీ, గర్భసంచికి సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే మగవారికి వెన్నుపూసకి వెన్నునొప్పి కానీ ఇలాంటి సమస్యలు ఉంటే మటుకి ఆ ఇంట్లో కంపల్సరీ ఇంట్లో బ్రహ్మస్థానంలో మటుకి పిల్లర్ కానీ గోడ కానీ వచ్చి ఉంటుంది. ఆ గోడ వల్ల కానీ పిల్లర్ వల్ల కానీ ఆ ఇంట్లో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఆడవారికి వస్తాయి. అది కాబట్టి ఎవరైనా సరే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ఫైనాన్స్ సమస్యలు కానీ, ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మాకు సంప్రదించండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఏ జోన్లో ఏమొచ్చింది, దేనివల్ల ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే అండి. ఇది రీసెంట్గా ఇచ్చిన హౌస్ ప్లాన్ అండి. ఇంకో ప్లాన్ కూడా ఇచ్చాము రీసెంట్గా. ఇది 3 బెడ్రూమ్ ప్లాన్ అండి. ఇది కూడా ఈ ప్లాన్ అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ ప్లాన్లో కూడా చక్కగా మేము ఇచ్చాము. దీన్ని కూడా ఎక్కడెక్కడ ఏమొచ్చినాయి అని చెప్పేసి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోరు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా వచ్చింది, కార్ పార్కింగ్ ఎట్లా ఇచ్చాము. ఒక్కసారి మీ ఇంటి సమస్యలు ఏమన్నా కానీ వాట్సాప్లో ఒకసారి సంప్రదించండి. థ్యాంక్ యూ అండి.